ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఓ జర్నలిస్ట్గా నా ప్రశ్న ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ 6 చేయాలంటే ఏడాదికి సగటున దాదాపుగా 1,60,000 కోట్లు కావాలి అంటారు. స్టేట్ బడ్జెట్ ఆ మేరకు సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 70,000 కోట్లు ఇవ్వడానికే కింద మీద అవుతున్నాను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అన్నది జగన్ గారి ఆర్గ్యుమెంట్. మరి ఇట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో అన్నిటికీ బీజేపీ గ్యారంటీ ఇస్తుందా, మోదీ గ్యారంటీ ఇస్తారా? ఇది మిమ్మల్ని నేరుగా అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి సార్. ఎస్ నేరుగానే ఆన్సర్ చెప్తాను సార్ మీకు. మురళీ గారు, మేము 3 పార్టీలు కలిపి కామన్ మేనిఫెస్టో రేపు వస్తుంది. అందులో 6 కూడా ఉంటాయి. అందులో ఇవి కాక కేంద్రం ఇచ్చే స్కీములు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఉన్నాయో అవి కూడా 3 కలిపి ఒక కామన్ మేనిఫెస్టో రిలీజ్ అవబోతుంది. రిలీజ్ స్టేట్ బడ్జెట్ సపోర్ట్ చేయాలి కదా సార్. స్టేట్కి కెపాసిటీ వినండి సార్. సార్ నన్ను కంప్లీట్ చేయండి. మీరు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీ స్టేట్ బడ్జెట్ నేను చెబుతుంది. ఈ డబ్బులు ఎక్కడ పోయినా నేను చెప్తున్నా. ఇవాళ ల్యాండ్ రెవెన్యూ లేదు సార్. రిజిస్ట్రేషన్ జరగట్లా. సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు రావాల్సింది 5,000 కోట్లకు పడిపోయింది. ఆ రాజధాని కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్ కానీ రిజిస్ట్రేషన్లు మానేశారు. పొలం కొనేవాళ్ళాడు, అమ్మేవాళ్ళాడు. కారణం ఏంటి? ఇక్కడ డెవలప్మెంట్ లేక. ఇవాళ వెహికల్స్ ఉన్నాయి సార్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రావాలి. ఇవాళ అది 2,000 కోట్లకు వచ్చేసింది వీళ్ళ దగ్గర పుణ్యమాని. అట్లా ప్రతి శాండ్ కూడా అంతే. నేను ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలోనే మా గుంటూరు జిల్లాకి 100 కోట్లు రెవెన్యూ వచ్చేది సార్ పాటలు పెడితే. ఇవాళ మొత్తం ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా 400 కోట్లు. సంపద ఎలా సృష్టించగలము, దాన్ని ఎలా పంచగలము అనే విషయంలో క్లారిటీ ఉంది అన్నది నేను కూడా చెప్తాను. చెప్పండి నాగభూషణ్ గారు. నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. తెలుగుదేశం పాలన 3 కోట్లు వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఇసుక ఆదాయాన్ని 40 కోట్లు చేసింది మేమే చేసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మేము పెంచాం ఆదాయం. ఇవాళ కూడా 400 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం వస్తుంది కదా. సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ ఓన్లీ శాండ్ మీద రిసోర్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది మానేసి మనం ఏదో ఒక అబద్ధం ప్రచారం చేయటువంటి రోజు ఇది ఒక మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉచిత పేరుతో నేను ఒకటి చెప్తాను. ఉచిత మీరు రాజశేఖర తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఎందుకు మాట్లాడరు? నేనండి మీరు జవాబుదారీగా చెప్పాలా? నాగభూషణ్ గారు కూడా జడ్పీ చైర్మన్ గా మీలాగే చేస్తున్నాడు రెవెన్యూ ఎలా పెంచుతాం మా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది సార్. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేయాలో మా దగ్గర స్ట్రాటజీ ఉంది సార్. ఏ విధంగా పోలవరం పూర్తి చేయాలో, ఏ విధంగా రాజధాని అమరావతిని పూర్తి చేయాలో, ఏ విధంగా వెలుగొండ పూర్తి చేయాలో, ఏ విధంగా మాకు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులో మాకు ఒక ఐడియా ఉంది. అదేవిధంగా కేంద్ర సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి నరేంద్ర మోడీ గారు ఉన్న సభలో మరి అది ఎందుకు మార్చారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను ఏదైతే ఉందో సాధ్యమైనటువంటి మాటలు కాదు. ఒక్కటి ఏముంది? ఒక్క వాగ్దానం మాట తప్పనన్న వ్యక్తి, మడం తిప్పినన్న వ్యక్తి ఈ విధంగా వాళ్ళు ఉంటుందని నేనైతే జీవితంలో ఊహించలేదు సార్. నేను చెప్తున్నా కదా. ఓకే ఇంకొక ఇష్యూ నాగభూషణ్ గారు రైట్ చేసిన మీద చేసిన పాయింటే అభివృద్ధి గురించి అడుగుతున్నాడు ఆయన. అభివృద్ధికి సంబంధించిన ఫోకస్ ఈరోజు కొంత వెల్ఫేర్లో చేస్తే వైఎస్ఆర్సీపీ చేసింది కానీ అభివృద్ధి మీద మీరు ఫోకస్ పెట్టలేదు అని ఈరోజు నాగభూషణ్ గారు పదే టార్గెట్ చేయడానికి వాడినటువంటి ప్రశ్న అదే. మురళి గారు మనదే గ్రామీణ భారతం గ్రామాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి ప్రజావసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి పరిపాలనా వ్యవస్థనే తీసుకొచ్చాడు ఆయన. జిల్లాల విభజన కానీ, సెక్రటేరియట్ వ్యవస్థ నిర్మాణం కానీ, వారికి తోడుగా ప్రజావసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి సెక్రటేరియట్ వ్యవస్థ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ. ఏమంటే మెడికల్ కాలేజీలు వాళ్ళకి కనపట్టలేదా? పోర్టులు వాళ్ళకి కనపట్టలేదా? మెడికల్ కాలేజీలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు పాయింట్ మీద మేము మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నాం అన్నది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. మరి దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది రేపటి రోజున ఎన్నికల్లో? దాని ఇంపాక్ట్
ఏ రకంగా ఓట్ల రూపంలో మారేటువంటి ఆస్కారం ఉంది చూద్దాం డిబేట్లో